మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించి ఉన్నాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని ఈ రోజంతా దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క మాట చేత మనం బ్రతుకుదాం. చూడగలిగితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించనని రాయబడింది. దేవుని పిల్లారా, మనం చూడగలిగితే యెషయా గారు చక్కటి ఒక వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, దానిని బట్టే దీనులకు నేను సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించునని రాయబడింది. దేవుని పిల్లారా, ఇవాళ మనం చూడగలిగితే బయట చాలా గొడవలు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద తిరగబడటం కానీ చాలా చూస్తుంటాం. కానీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు, దేవుని వర్తమానాన్ని అందిస్తున్న బిడ్డలు, మరి ప్రభువుకు యెహోవా చేత అభిషేకించబడి ఉన్నారా? దీనులకు సువార్త వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని అభిషేకించిందా? దీనుల అభిషేకం అనేది లేకుండా, దేవుని పిల్లరా, దేవుని పిలుపు అనేది లేకుండా సువార్తగానే మనం ప్రకటిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయంటే అసూయ చేత, కోపం చేత, ఎదుటివారు ఎదుగుతున్నప్పుడు అది చూసి మనం ఓర్చుకోలేని తత్వములో దేవుని ఉగ్రతలేకే మనం వెళతాం, కానీ దేవుని కోపంలోకి మనం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని పిల్లరా, కనుక యెహోవా చేత అభిషేకము నొందిన వారు సువార్త ప్రకటిస్తే, అట్టి అభిషేకించి దీనులకు సువార్త ప్రకటించుట కంటే ఆయన వారిని అభిషేకించనని రాయబడింది. కనుక సువార్త ప్రకటిస్తారని జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో యెహోవా చేత అభిషేకింపబడిన వారమే దీనులకు సువార్త ప్రకటించే వారిగా ఉన్నామా? మనలకు మనమే ప్రయాసపడి మనలో అసూయ, కోపం, ఎదుగుదల లేదని చెప్పేసి అభిషేకించబడిన వారి మీద నిందల మోపుతూ మనం ప్రమాదంలోకి వెళ్ళిన వారిమై ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనం ఈ వాక్యాన్ని బట్టి పరీక్షించుకొని అందరూ కూడా దేవుని చేత అభిషేకింపబడిన వారే, యెహోవా ఆత్మ చేత నింపబడిన వారే సువార్త ప్రకటించేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, ప్రభువుకు యెహోవా చేత నైనా దీనులకు సువార్త ప్రకటించుటకు అభిషేకించునని రాయబడింది. నైనా అట్టి అభిషేకము సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ కూడా నీ చేత అభిషేకింపబడిన వారే సువార్త ప్రకటించి అనేక మంది దీనత్వములో ఉన్న వారిని లేవనెత్తగలిగే భాగ్యము ప్రతి సేవకుడికి, సేవకురాలకి మీరు అనుగ్రహించి ఆ సువార్త పనిలో మీరు సహాయం ఉంచి ఏ ప్రమాదంలోకి బిడ్డలు నెలకుండా మీరే కాపాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.